320 pages in your book, out of them 3/4 of the pages contain pictures. How many pages do not contain pictures? See here children, a book contains 320 pages and it has 3/4 of 320 contain pictures. మనకి 320 pages లోను 3/4 పార్ట్ పిక్చర్స్ ఉన్నాయంట. అండ్ హౌ మెనీ పేజెస్ డు నాట్ కంటైన్ పిక్చర్స్, ఎన్ని పేజెస్లో పిక్చర్స్ లేవని అడుగుతున్నాడు. మనకి ఎన్ని పేజెస్లో ఉన్నాయో తెలిస్తే ఎన్ని పేజెస్లో లేవో ఈజీగా తెలుస్తుంది. సో ఎన్ని పేజెస్లో ఉన్నాయి ఎలా తెలుస్తాయి అంటే 320 పేజెస్లో 3/4 పిక్చర్స్ కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై 320 అండ్ 3/4. దట్స్ వై we get how many pages contain pictures. Then we have to subtract from 320, then we get the pages which do not have pictures. Okay, see here, total number of pages in a book. Book లో ఎన్ని పేజెస్ ఉన్నాయి మొత్తం మనకి 320 ఉన్నాయి. Okay, number of pages which contains pictures. ఎన్ని పేజెస్ లో పిక్చర్స్ ఉన్నాయి మనకి? we have to multiply 320 by 3/4, then we get how many pages have pictures. That is equal to 320 into 3/4. ఓకే, ఇక్కడ డివైడ్ చేయండి. 320 ని 4 తో డివైడ్ చేయండి. ఇక్కడ చూడండి డివిజన్ చేస్తున్నాను నేను. 320 డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 32, ఈ 2 డిజిట్స్ తీసుకుంటే 32 లో n టైమ్స్ 8 టైమ్స్ అంటే 80 టైమ్స్ తీసుకుంటే మనకి 320 వస్తుంది. కాబట్టి మల్టిప్లై చేయండి. 4 0 0 4 8 32. Okay, 320 minus 320 0. Okay, now so how many times? 80 times. It is 80. Multiply 80 into 3 is equal to 240. ఇక్కడ రిమైనింగ్ 3 ఉంది కాబట్టి 3 తో మల్టిప్లై చేశాను. సో 80 into 3 240. సో 240 పేజెస్ లో మనకి పిక్చర్స్ ఉంటాయంట. ఈ బుక్ లో టోటల్ 320 పేజెస్ ఉంటాయి, అందులో 240 పేజెస్ లో పిక్చర్స్ ఉన్నాయి. సో పిక్చర్స్ నేమ్ పేజెస్ ఏంటంటే therefore number of pages without pictures లేకుండా ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి? సింప్లీ 320 మైనస్ 240 చేస్తే 80 వస్తుంది. 80 పేజెస్ లో మనకి పిక్చర్స్ లేవు. Okay children, చూడండి 9th problem. Suman traveled 320 kilometers in a day. Out of this total distance, he traveled 2/5 by train, 5/16 by bus, and the rest of the distance he traveled by an auto rickshaw. What distance did he travel by the auto? See here children, Suman traveled 320 kilometers. Out of this 320, 2/5 అంటే 320 లో 2/5 పార్ట్ తను ట్రైన్లో ట్రావెల్ చేశాడు. అలాగే 320 లో 5/16 పార్ట్ ఏమో బస్సులో ట్రావెల్ చేశాడంట. ఎంత రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్, రిమైనింగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ 2 డిస్టెన్స్ పోయాక రిమైనింగ్ డిస్టెన్స్ ఆటోలో ట్రావెల్ చేశాడంట. సో వాట్ ద డిస్టెన్స్ డిడ్ హీ ట్రావెల్ బై ద ఆటో? ఆటోలో అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్. అంటే మనం 320 ని 2/5 తో మల్టిప్లై చేస్తే మనకి ట్రైన్ డిస్టెన్స్ వస్తుంది. అలాగే 5/16 తో మల్టిప్లై చేస్తే బస్సులో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వస్తుంది. సో ఈ 2 డిస్టెన్స్ ని యాడ్ చేసుకుని 320 లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆటో వస్తుంది. ఓకే, చూడండి టోటల్ డిస్టెన్స్ he traveled, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడమ్మా అతను? 320 కిలోమీటర్స్. km అంటే కిలోమీటర్స్ అని మీనింగ్. ఓకే, డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్.
లైన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, దట్ ఈస్ ఈక్వల్ టు 320 ఇంటూ 2/5 2/5తో మల్టిప్లై చేయాలి. ఓకే, 320 ఇంటూ 2/5. 320కి 5కి డివిజన్ చేయండి. ఇది 320తో 5తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి. సో 5తో డివిజిబుల్ చేస్తే 320ని 30లో 6 టైమ్స్ సపరేట్ చేస్తే 2 వస్తుంది, అండ్ 0 4 టైమ్స్, 5 into 4 20. సో 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 24 టైమ్స్. సో 24 into 2 ఈక్వల్ టు 48 కిలోమీటర్స్. తను ట్రైన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినామా, 48 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ బై బస్, 320 multiplied by 5/16. Okay, that is equal to 320 into 5/16. 320 16 table లో 320 20 times 16 2s 32 అంటే 16 20s 320. So 20 into 5 is equal to 100 kilometers. బస్సులో ఎంత డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. సో లాస్ట్ వన్ అండ్ ఫైనల్, therefore distance travel by auto. ఆటోలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే మనకి 320 మైనస్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి, 40 ప్లస్ 48 ప్లస్ 100 148. సపరేట్ చేయండి, 172 kilometers వస్తుంది. ఓకే, సీ హియర్ మీ డాటర్స్లో చూడండి, 320 మైనస్ 148. ఓకే, 1 బాగా తెచ్చుకోండి, 10 అవుతుంది, 10 మైనస్ 8 2, ఇక్కడ 1 ఉంటుంది. సో ఈ ఏదైనా 1 బాగా తెచ్చుకోండి, 10 అవుతుంది, 10 ప్లస్ 1 11, 11 మైనస్ 4 7, and here we have 2 only, 2 minus 1 172. So total distance is 172 by auto. Okay children. ఓకే చిల్డ్రన్ చూడండి, 7th and 9th ప్రాబ్లం నేను చెప్పాను, 8th ప్రాబ్లం హోంవర్క్ చేయండి. 8th ప్రాబ్లం చూడండి ఒకసారి. I bought a shirt cloth 73/5 meters long. If the cloth costs Rs 55 per meter, what is the cost of the cloth? సో టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడమ్మా, 73/5 meters ఇచ్చాడు. దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోండి ఫ్రాక్షన్గా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా. దాన్ 55గా మల్టిప్లై చేస్తే మీకు టోటల్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్, సీ యూ టుమారో.